బ్రేకింగ్ న్యూస్ కోవిడ్ ప్రమాద ఘంటికల నుంచి బయటపడిన భారత ప్రజలకు ఇప్పుడు చైనాను కుదిపేస్తున్న కొత్త వైరస్ హెచ్ఎంపీవీ కంటిపై కొనుకు లేకుండా చూస్తుంది. దేశ ప్రజలు అప్రమత్తమయ్యే లోపే బెంగళూరులో 2 హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూశాయి. ఉదయం 8 నెలల చిన్నారికి వైరస్ సోకినట్లు నిర్ధారించిన కాసేపటికి మరో 3 నెలల శిశువుకు సైతం వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో బెంగళూరులో వైద్య శాఖ అప్రమత్తమైంది. ఒకే రోజు 2 కేసులు వెలుగు చూడడంతో ఆందోళన రేకెత్తిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మనకు కనిపిస్తుంది అటు దేశ ప్రజలు అప్రమత్తమయ్యే లోపే హెచ్ఎంపీవీ వైరస్ భారత్ లోకి ఎంటర్ అయిపోయింది. అది కూడా చిన్నారులకి నెలల శిశువులకు సోకుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ ఆఫ్టర్నూన్. కోవిడ్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ప్రపంచానికి చైనా నుంచి మరొక కొత్త వైరస్ ఈ రోజు ప్రపంచం మొత్తాన్ని కూడా వణికిస్తోంది. సో ఇప్పటికే ప్రపంచం మొత్తం అలర్ట్ అయ్యే లోపే అటు భారతదేశంలో 8 నెలల చిన్నారికి వైరస్ సోకడం సంచలనంగా మారింది. సో ఇప్పటికంటే ఎక్కువ చిన్నపిల్లల్లోనే ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. 8 నెలల చిన్నారికి వైరస్ సోకినట్లు నిర్ధారించడం జరిగింది బెంగళూరు చెందినటువంటి డాక్టర్లు. ఆ తర్వాత కొద్దిసేపటికి మరొక 3 నెలల చిన్న శిశువుకు సైతం వైరస్ లక్షణాలు కనిపించాయి. సో ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి బయటపడుతున్నటువంటి పరిస్థితుల్లో హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దేశ ప్రజల్ని మొత్తం కూడా ఒక ఆందోళనకరంలోకి తీసుకొస్తుంది. సో మళ్ళీ గ్లౌజెస్ వాడాలి, మళ్ళీ మాస్కులు వాడాలి, మళ్ళీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే, మళ్ళీ శానిటైజర్లు వాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఒకవేళ అంటే ఈ వైరస్ సంబంధించి ఇప్పటికీ ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఇంకా అంటే మెడికేషన్ లో ఏంటి, దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ ఏం వాడాలి, ఇంకా దీనిపైన అసలు వైరస్ డెప్త్ ఏంటి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఇప్పటికే WHO కూడా దీనిపైన తీవ్రంగా కసరత్తులు కూడా తీస్తుంది. బట్ ఇప్పటికీ కూడా చైనా దీనిపైన అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా ఈ అంశాన్ని దాచిపెడుతోంది. చైనాలో ఇప్పటికే వందలు వేలాది మంది ప్రజలు హాస్పిటల్ల పాలవుతున్నారు. వాళ్ళు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. బట్ అయినా కానీ చైనా ఇంకా దీన్ని నిగూఢంగానే ఉంచుతోంది. ఇప్పటికే కోవిడ్ వైరస్ కూడా మనకు చైనా నుంచే బయటకు వచ్చినటువంటి విషయం కూడా మనకు తెలుసు, చైనా నుంచే పుట్టింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు మరొక వైరస్ కూడా ఈ అంతు చిక్కని వైరస్ చైనాలో ఉద్భవించి చైనా అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే చైనాకు మనకు భారతదేశానికి మధ్య ఈ మధ్య కాలంలో కొంత సత్సంబంధాలు పెరిగాయి. సో చైనా టు భారతదేశానికి చైనాకు మధ్య రాకపోకలు కూడా జరుగుతున్నాయి. సో వ్యాపార సముదాయాలు కూడా వర్తకులు కూడా అటు ఇటు ట్రావెల్ చేస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో భారతదేశంలోకి ఇప్పటికి ఎంతమంది వచ్చి ఉండాలి, ఎంత వైరస్ ఇప్పటికీ దేశంలోకి ఎంటర్ చేస్తుండాలి అన్నది కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తోంది. సో ఏదేమైనా కానీ ఈ వైరస్ మహమ్మారి భారతదేశంలోకి ఎంటర్ అయింది. సో ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ అటు భారత ప్రభుత్వం కానీ దీనిపైన ఇప్పటికే చర్చించడం కూడా జరిగింది. చాలా సీరియస్ గా దీనిపైన వర్క్ చేస్తున్నారు. ఈ కోవిడ్ ని అరికట్టడానికి ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో కూడా కొంత హై అలర్ట్ విధించాల్సినటువంటి అవసరం ఉంది. వేరే దేశం నుంచి మన దేశంకి వస్తున్న వాళ్ళు, చైనా నుంచి వస్తున్న వాళ్ళు ఇప్పటికే బెంగళూరులో ఇది వచ్చిందంటే ఒక చిన్న బేబీకి వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? సో మళ్ళీ ఐసోలేషన్ కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ పిల్లల నుంచి ఇంకెంతమందికి అటాక్ అయి ఉండొచ్చు ఈ వైరస్ అన్నది ప్రధానంగా శ్రీకాంత్ మనకు కనిపిస్తుంది. సిచ్యువేషన్ చూస్తుంటే అందరు కూడా భయపడుతున్నారు. ఒక రకంగా కోవిడ్ అందరినీ భయపెట్టేసి వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ అంటే కూడా మళ్ళీ జనాలు భయపడుతున్నారు. సో ఇలాంటి టైంలో WHO ఏమైనా సూచనలు జారీ చేసిందా? వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏమంటున్నారు దీనిపైన? ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి ఇప్పటికే WHO మాత్రం కొంత అలర్ట్ అయితే చెప్పడం జరిగింది. ఈవెన్ ప్రతి ప్రభుత్వం కూడా దేశంలో ఉన్నటువంటి దేశ ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ వైరస్ సంబంధించి ఇప్పటికే హాస్పిటల్స్ లో బెడ్స్ రెడీ చేయాలి, ఐసోలేషన్ ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే గవర్నమెంట్స్ కూడా దీనికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. మరి ముఖ్యంగా దీంట్లో లక్షణాలను ప్రధానంగా ఆరోగ్య శాఖ నుంచి చెప్తున్నటువంటి అంశం ఒకటే. సో జలుబు ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, జ్వరం ఉంటుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. సో కోవిడ్ లో ఎట్లాంటి లక్షణాలు చూసామో అట్లాంటి లక్షణాలే దీంట్లో ఉంటాయి. కాకపోతే ఇది కోవిడ్ కంటే కూడా ఇంకా కొంచెం వైరస్ స్ట్రాంగ్నెస్ ఎక్కువగా ఉంటుంది అన్నది మాత్రం ఇప్పటి వరకు అయితే వైద్య శాఖ నుంచి డాక్టర్స్ నుంచి తెలుస్తున్నటువంటి అంశం. సో దీనికి సంబంధించి రక్త పరీక్షలు, ముక్కు, ఎట్ ది సేమ్ టైం ఈ గొంతు సంబంధించి షార్ట్ టెస్టులు మాత్రం చేస్తారు. ఒకవేళ ఆ టెస్టుల్లో పాజిటివ్ వస్తే గనక హెచ్ఎంపీ వైరస్ సోకినట్టుగా నిర్ధారిస్తోంది డాక్టర్స్ సునీత. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.